నమస్కారం. గోపాల్ సాముద్రిక శాస్త్రానికి స్వాగతం. మనం గత ఎపిసోడ్లో జీవితరేఖలను అవాంతరాలు, బ్రేకులు, ఐలాండ్సు, తర్వాత జీవితరేఖ నుంచి ఊర్ధ్వరేఖలు, అధోరేఖలు, జీవితరేఖ ఇతర రేఖలతోటి అనుసంధానమైనప్పుడు జీవితరేఖ మీద ఏర్పడినటువంటి మార్పులు, దానికి అనుగుణంగా అరచేతిలో భావాలు అంటే గోళ్ళు, ఇతర స్థానాల్లో ఉండేటువంటి గుర్తులు, వాటి వలన వచ్చేటువంటి అనారోగ్యాలు, వీటి గురించి చర్చించుకున్నాం. జీవితరేఖను అది ఏర్పడినటువంటి విధానాన్ని బట్టి కొన్ని వేరే పేర్లతోటి కూడా మనం పిలుచుకుంటూ ఉంటాము ఆ లక్షణాన్ని బట్టి. ఇప్పుడు మీకు ఈ జీవితరేఖ ఏర్పడినటువంటి విధానాన్ని బట్టి మనం అది ఏ లక్షణాన్ని మనకి కలగజేస్తుంది, ఆ పేర్లు కూడా ఇక్కడ నేను మీకు తెలియజేస్తాను. జీవితరేఖ గురుస్థానానికి, ఇక్కడ కుజస్థానానికి మధ్యలో, గురుస్థానం దిగువన ఇక్కడ ప్రారంభమయ్యి కొంతవరకు ఇలాగా కుజస్థానం దగ్గర నొక్కి ఉండి ఇలాగ విస్తరించినప్పుడు, ఇక్కడ ఇలాగ నొక్కి ఇక్కడ విస్తరించినప్పుడు ఇది సరి అయినటువంటి జీవితరేఖ, ఎక్కడ తెగువలు లేకుండా ఉంటే ఇటువంటి జీవితరేఖ కలిగినటువంటి వ్యక్తులు అనారోగ్యము లేకుండా, ఏ రకమైనటువంటి ఈ ఇబ్బందులు, కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా దాంపత్య సుఖాన్ని పొందుతూ జీవితం చివరి వరకు కూడా ఆయుర్దాయాన్ని కలిగి, చివరి వరకు 100 సంవత్సరాల ఆయుర్దాయాన్ని కలిగి అఖండమైనటువంటి సంపదను, జీవితాన్ని అనుభవిస్తారు. దీన్ని సరిగోడ్ అంటాము. సరి అయిన అని అర్థం. సరి అయిన జీవితరేఖ ఇది కరెక్ట్గా ఉంటుంది. కొంతమంది చేతుల్లో ఈ జీవితరేఖ ఇక్కడ కుజస్థానం వద్ద కూడా కొంచెం ఇలాగ ఉబికి అర్ధచంద్రాకృతిలో, ఖచ్చితమైనటువంటి అర్ధచంద్రాకృతిలో స్పష్టంగా, ఎక్కడ తెగువలు లేకుండా, ఏ ఇతర రేఖలతోటి కలిసి లేకుండా స్వతంత్రంగా ఉన్నటువంటి ఇది చాలా మంచిది. ఇలా ఉన్నటువంటి ఇక్కడ కుటుంబ స్థానము, బంధుస్థానము, ఇది దాంపత్య స్థానము, శుక్రస్థానము, కుజస్థానాన్ని మనం పేర్కొంటాం. ఇతర క్రాస్ లైన్స్ ఏమి దీన్ని బ్రేక్ చేయకుండా రేఖ స్పష్టంగా ఉంటే దీన్ని విగుడ దేహి జీవితరేఖ అంటాం. విగుడ దేహి. ఇటువంటి జీవితరేఖ కలిగినటువంటి వ్యక్తులు వాళ్ళు ప్రారంభం నుంచి, అంటే జీవితం ప్రారంభం నుంచి, బాల్యం నుంచి జీవితం చివరి వరకు ఏ రకమైనటువంటి అనారోగ్యాలని పొందకుండా, కుటుంబ, ఇతర సమాజ, దాంపత్య ఇబ్బందులను కూడా ఎదుర్కోకుండా ప్రశాంతమైనటువంటి, ఆరోగ్యకరమైనటువంటి, ఆహ్లాదకరమైనటువంటి, సుఖవంతమైనటువంటి జీవితాన్ని వాళ్ళు గడుపుతూ ఉంటారు. ఇటువంటి రేఖ స్పష్టంగా ఉన్నటువంటి జీవితరేఖ కలిగినటువంటి వారిని, ఆ రేఖను విగుడదేహి అంటాము. కొంతమంది చేతుల్లో ఈ జీవితరేఖ ఇక్కడ ఇలాగ ప్రారంభమయ్యి ఇలాగ చివరికి చేరుకుంటూ దీని లోపల ఇంకొక రేఖ, దాన్ని మనం ఉపకుజ రేఖ అంటాము. అయితే ఉపకుజ రేఖ అయితే ఇక్కడ వరకు వచ్చి ఆగిపోతుంది. ఈ రేఖ అయితే చివరి మళ్ళీ కలిసిపోతుంది. సాధారణంగా ఒక రేఖ ఇలాగా ఏర్పడి ఇక్కడ విడిపోయి ఇక్కడ కలిస్తే ఇది ఐలాండ్ అంటాం. దీన్ని అలాగ అనకూడదు. ఇక్కడ అంటే ప్రారంభం దగ్గర నుంచి ఉంటుంది, జీవితం చివరి వరకు ఉంటుంది. ఇది ఐలాండ్ కాదు. ఇలాగ ఉండటం వలన ఈ వ్యక్తులు జీవితంలో చక్కగా ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు, సంపదను కలిగి ఉంటారు. ఇటువంటి జీవితరేఖ కలిగినటువంటి వ్యక్తులు భోగలాలస, వీరికి ఎక్కువగా భోగలాలస కలిగి ఉంటారు.
అంటే అనేక సంపదల్ని, అనేక వ్యవహారాలని, సుఖాలని కోరుకుంటూ ఉంటారు వీళ్ళు. లగ్జరీస్ లైఫ్. ఇలాగ ఉంటే జీవితరేఖ, దాన్ని గౌరీ అంటారు. గౌరీ జీవితరేఖ ఒక పేరు. అంటే ప్రారంభం నుంచి ఉండాలి సుమా, మధ్యలో ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఆగితే అది ఐలాండ్ అవుతుంది మళ్ళీ. అలా కాదు. ప్రారంభం అంటే మొదటి నుంచి మనం 10 సంవత్సరాల లోపల ఈ రెండు కలిసిపోయి ఇక్కడి నుంచి సెపరేట్ అయ్యి చివర 80-90 దగ్గర దాటిన తర్వాత మళ్ళీ జీవితరేఖలో కలిసిపోవాలి. ఇది ఇలాగ స్పష్టంగా ఉండాలి ఈ రేఖ. ఇలా ఉన్నటువంటి రేఖను గౌరీ అంటాము. ఇటువంటి జీవితరేఖ కలిగినటువంటి వ్యక్తులు వాళ్ళు భోగలాలసత్వంతో సకల సౌఖ్యాల్ని అనుభవిస్తూ ఆనందంగా జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఇక కొంతమంది చేతుల్లో ఈ జీవితరేఖ ఇలా స్పష్టంగానే ఉంటుంది, ఈ చివరి వరకు వస్తుంది. ఈ చివరకు వచ్చిన తర్వాత ఇక్కడ విభజన జరిగి ఇలాగా కంకణ రేఖ వైపు వెళుతుంది. దీనికి ఈ ముందు చెప్పినటువంటి గౌరీ ఈ రేఖకు అనుగుణంగా ఇక్కడి నుంచి బయలుదేరి సమాంతరంగా వచ్చి ఈ చివరికి వచ్చి ఇది కూడా ఇలా రెండుగా విభజన జరిగి ఇది కంకణ రేఖ దగ్గర కలిసినప్పుడు, ఈ రెండు కలిసి ఉన్నప్పుడు దీన్ని రామరేఖ అంటాం. అంటే ఒక జీవితరేఖ స్పష్టంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఆరోగ్యంగాను జీవితం సుఖంగా ఉంటుంది. రెండవది కూడా దీని సమాంతరంగా ప్రారంభం నుంచి చివరి వరకు వచ్చి చివరిలాగ రెండుగా విభజన జరిగి, అంటే దీన్ని మత్స్యరేఖ అంటూ ఉంటాం మనం. అంటే అటువంటి గుర్తు కలిగి ఇక్కడ కంకణ రేఖతో టచ్ అయినప్పుడు దీన్ని రామరేఖ అంటాము. ఇటువంటి వ్యక్తులు కూడా జీవితంలో అన్ని సౌఖ్యాలని, ఆరోగ్యానితో పాటు సంపదని, దాన్ని సక్రమంగా వినియోగించుకునేటువంటి లక్షణాన్ని, సంఘంలో గౌరవాన్ని, దాంపత్యంలో కూడా ఉన్నతమైనటువంటి విలువలను పాటిస్తూ వాళ్ళు జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఇలా ఉంటే ఈ రేఖని రామరేఖ అంటాము. జీవితరేఖకి రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటాం మనం. తరువాత ఇక్కడ ఈ జీవితరేఖ ఇలాగ ప్రారంభమయ్యి లేక కంకణ రేఖను చేరుతూ ఈ చివర ఇక్కడ విభజన జరిగి ఈ విభజన జరిగినటువంటి ఈ రేఖ మత్స్యరేఖగా ఫార్మ్ అయ్యి ఇది కంకణ రేఖను టచ్ చేస్తూ ఈ జీవిత రేఖలోంచి అదృష్ట రేఖ కూడా ఏర్పడి లోపలి భాగంలో మనం ముందు చెప్పుకున్నటువంటి ఈ గౌరీ లాంటి రేఖ ఇక్కడ ఇంకొకటి ఏర్పడి ఉన్నప్పుడు ఇక్కడ ఈ జాతకులు అత్యంత అదృష్టవంతులై ధనాన్ని మల్టీ ఎందుకంటే జీవితరేఖ, మత్స్యరేఖ, గౌరీ రేఖ, రామరేఖ, అదృష్టరేఖ ఇన్ని గుర్తులు దీంట్లో కలిసి ఉన్నాయి. దీన్ని నిగూఢ రేఖ అంటాం. నిగూఢం అంటే మనం జీవితరేఖ, నిగూఢ జీవితరేఖ. దీంట్లో అంటే అదృష్టము, దాన్ని వృద్ధి చేసేటువంటి లక్షణము మత్స్యరేఖ. ఇది కంకణ రేఖల నుంచి ప్రారంభమవుతుంది కనుక బాల్యం నుంచి, ఇది ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది కనుక బాల్యం నుంచి ఇది భోగాలను అనుభవిస్తాడు కనుక అదృష్టాన్ని, సంపదని, జీవితంలో అన్ని వసతుల్ని పొంది చక్కగా జీవితాన్ని ఆహ్లాదకరంగా చివరి వరకు, ప్రారంభం నుంచి చివరి వరకు, అంటే యుక్త వయసు వచ్చిన దగ్గర నుంచి 100 సంవత్సరాల జీవితాన్ని కూడా ఆనందంగా గడిపేటువంటి వ్యక్తులు అవుతారు వీరు. దీన్ని నిగూఢ రేఖ అంటాం. కొంతమంది చేతుల్లో జీవితరేఖ ఇక్కడ ఇలాగ ఏర్పడి డైరెక్ట్గా కంకణ రేఖలో కలిసిపోతుంది. ఇలాగ ఇక్కడ మత్స్యరేఖ ఏర్పడుతుంది. ఈ కంకణ రేఖ ఇలా ఉంటుంది. ఇది
లైఫ్ లైన్ నుంచి ఫేట్ లైన్ అదృష్ట రేఖ దీంట్లోంచి ప్రారంభమవుతుంది. ఈ అదృష్ట రేఖ కంకణ రేఖను కూడా టచ్ చేస్తుంది. కంకణ రేఖ నుంచి అదృష్ట రేఖ ప్రారంభమయ్యి జీవిత రేఖను టచ్ చేసి జీవిత రేఖలోంచి బయలువెడలి ఈ చివరి వరకు విస్తరించి ఇది జీవిత రేఖకు సపోర్ట్. ఇక్కడ సపోర్టే కింద కంకణ రేఖ నుంచి ఏర్పడుతుంది. మనం అదృష్ట రేఖ చెప్పుకున్నప్పుడు చెప్పుకుంటాం, కంకణ రేఖ నుంచి వస్తే అది అఖండమైనటువంటి అదృష్టాన్ని కలిగిస్తుంది. అది జీవిత రేఖలో కలిసినప్పుడు ఇటువంటి వ్యక్తులు, ఇది ఇక్కడ మత్స్యరేఖ కూడా ఏర్పడి ఇలా ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు లక్ష్మీపుత్రులు అంటాం వాళ్ళని. అటువంటి అంత సంపదను పొంది వాళ్ళు దాన్ని లక్ష్మీరేఖ అని కూడా అంటాము. ఈ జీవిత రేఖకి మరొక పేరు లక్ష్మీరేఖ. అంటే సంపదను జీవితమే సంపదే జీవితము, దాన్ని వృద్ధి పొందించేటువంటి మత్స్యరేఖ. జీవిత రేఖ స్పష్టమైనటువంటి ఆరోగ్యాన్ని అనుభవించేటువంటి యోగాన్ని ఇచ్చేటువంటి జీవిత రేఖ, దీన్ని లక్ష్మీరేఖ అంటాము. ఇలాగ ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ జీవన పర్యంతము ఈ ధనంతో సుఖ సంతోషాలతోటి వాళ్ళు జీవితాన్ని గడుపుతూ ఉంటారు. కొంతమంది చేతుల్లో ఇక్కడ ఈ జీవిత రేఖ స్పష్టంగా ఉండాలి. జీవిత రేఖ స్పష్టంగా ఉంది. ఇక్కడ చివర మత్స్యరేఖ ఏర్పడింది. ఇది కంకణ రేఖని టచ్ చేసింది. తర్వాత ఈ కంకణ రేఖలోంచి అదృష్ట రేఖ ప్రారంభమయ్యి ఇది జీవిత రేఖలోంచి వెడలి పైకి వెళ్ళింది. తర్వాత ఇక్కడ గురుస్థానానికి కూడా 1-2 గురు రేఖలు కూడా జీవిత రేఖలోంచి ఏర్పడితే ముందు చెప్పినటువంటి ఈ లక్ష్మీరేఖ కంటే కూడా ఇది ప్రభావవంతమైనటువంటి జీవిత రేఖ. ఏం చేద్దంటే ఇక్కడ గురుస్థానంలో కూడా 2 నిలువు రేఖలు రావటం వలన సమాజంలో కూడా గుర్తింపు కలిగి ధనము ఉండటము, భోగాలను అనుభవించటము, అది వృద్ధి పొందేటువంటి లక్షణాలు కలిగి ఉండటము, జీవన పర్యంతము ఈ సంపదను కలిగి ఉండటము, బాల్యం నుంచి కలిగి ఉండటము, దీన్ని అనుభవించటము, సుఖాలని పొందటము, ఇవన్నిటిలోనూ సమాజంలో గుర్తింపు పొందటము, ఉన్నతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉండేటువంటి ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి ఈ జీవిత రేఖను ఇన్ని లేఖలతోటి కలిసి ఉన్నటువంటి శుభోక్త రేఖ అంటాము. శుభోక్త రేఖ జీవిత రేఖకి ఇన్ని సుగుణాలు ఉండాలి. అంటే ఊర్ధ్వరేఖలు ఉన్నాయి గురుస్థానం వైపు, ఊర్ధ్వరేఖ అదృష్టరేఖ అయింది. ఇక్కడ అదృష్టరేఖ కంకణ రేఖను టచ్ చేసింది. జీవిత రేఖ చివర మత్స్యరేఖ, 2 కూడా కంకణ రేఖ చివరి వరకు వెళ్ళినాయి. దీన్ని శుభోక్త రేఖ అంటాం. ఇవన్నీ జీవిత రేఖ యొక్క శుభగుర్తులు కలిగినటువంటి జీవిత రేఖ యొక్క పేర్లు. కొంతమంది చేతుల్లో ఈ జీవిత రేఖ ఇలాగ ప్రారంభమయ్యి ఎక్కడో బ్రేక్ అయ్యి ఇలా పోతుంది. ఇక్కడి నుంచి లోపల నుంచి ఇలాగ బ్రేక్ అయ్యి ఓవర్లాప్ అయ్యి ఇలా వస్తుంది. ఇది కొంచెం వ్యతిరేక లక్షణాలు చేస్తుంది. ఎప్పుడైతే ఎక్కడ బ్రేక్ అవుతే అక్కడ ఆ వయసుని మనం అంచనా వేయచ్చు. ఇక్కడ సెంటర్లో నేను చూపెట్టాను కనుక ఇది 50 అని 45 అని చెప్పటం కాదు. ఎక్కడో చోట జరగవచ్చు. ఎక్కడ జరిగితే అక్కడ అంటే 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి 100 సంవత్సరాల మధ్యలో ఎక్కడ జరిగినా ఇలా ఉంటే ఈ రేఖ ఓవర్లాప్ అవటమే కాదు, మామూలు సహజంగా జీవిత రేఖని మనం ఓవర్లాప్ ఇలా చూపెడతాం, అలా కాదు. ఈ ఓవర్లాప్ అయిన చోట అది ఓవర్లాప్ నుంచి మళ్ళీ ఇటువైపుకి విస్తరించి, ఇక్కడ ఓవర్లాప్ నుంచి లోపల వైపుకి విస్తరించి ఇలా ఉంటే దీన్ని బూధికర్ణ అంటారు. ఇది వ్యతిరేకమైనటువంటి లక్షణాలు కలిగి ఉంటుంది. వ్యతిరేకమైన లక్షణాలు అంటే ఇక్కడ ఏదో రకమైనటువంటి అనారోగ్యం వలన కానీ, కుటుంబపరమైనటువంటి చెడు పనులు చేయటం వలన కానీ వాళ్ళు వ్యతిరేక భావాలను కలిగి అవమానాలని అవహేళనని పొందుతూ జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటారు. ఇలా ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళని బూధికర్ణ అంటాము. ఈ జీవిత రేఖ పేరు బూధికర్ణ.
కొంతమంది జీవిత రేఖ స్పష్టంగా ఉండి చాలా చక్కగా స్పష్టంగా ఉంటుంది. దీంట్లో శుభగుర్తులు ఉంటే ఉండొచ్చు, 1, 2 చివర. ఎక్కడైనా సరే జీవితరేఖ అంటే ఈ 10-12 సంవత్సరాల తర్వాత నుంచి ఈ 90 సంవత్సరాలు ఈ మధ్యలో ఎక్కడైనా సరే దీని మీద స్పష్టమైనటువంటి పుట్టుమచ్చ, నల్లటి మచ్చ ఉంటే ఇది దాన్ని ఈ చుక్కను బట్టి ఈ రేఖ యొక్క పేరు కూడా మారుతుంది. దాన్ని గజరేఖ, జీవితరేఖ గజరేఖ అంటాము. ఇది అఖండమైనటువంటి అదృష్టాన్ని, జీవితాన్ని ఆ వయసులో వయసుని మనం కూడా లెక్క పెట్టవచ్చు. ఎక్కడ ఏర్పడితే అక్కడ జీవన సుఖాలు ఉన్నతంగా అనుభవిస్తూ జీవితాన్ని గడిపేటువంటి లక్షణం ఉంటుంది. అక్కడ తెగువలు ఉండకూడదు. దీన్ని గజరేఖ అని కూడా అంటారు. ఇలాగా మనం జీవితరేఖ అది ఏర్పడినటువంటి జీవితరేఖలో వచ్చినటువంటి మార్పులను బట్టి మనం దాన్ని అనేక పేర్లతోటి మనం పిలవటం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకి భారతీయ సాంప్రదాయంలో మహర్షులు వాటిని వేరు పేర్లతోటి ఆ లక్షణాలను బట్టి అది శుభగుర్తుల, కొన్ని వ్యతిరేక గుర్తుల ఏమున్నా సరే ఇవన్నీ కూడా జీవితరేఖతోటి ముడిపడి ఉన్నాయి. ఇలాగ జీవితరేఖ మనం ఆరోగ్యము, అనుభవము, సంపదను అనుభవించటము, గౌరవాన్ని పొందటము, సమాజములో, కుటుంబములో, దాంపత్యములో మనము పొందేటువంటి అనుభూతులు, ఆరోగ్యంలో మనం వచ్చే మార్పులు, వీటినన్నిటినీ కూడా జీవితరేఖ మీద గమనించవచ్చు. జీవితరేఖలో ఇంకా చాలా విషయాలు మనం తెలుసుకోవచ్చు. వీటిని సమన్వయం చేసుకుంటూ ఉండాలి మిగిలిన రేఖలతోటి. ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ పేర్లు సరిగోడ్, విగుడరే దేహి, గౌరీ, రామరేఖ, పల్గుని రేఖ, నిగూఢ రేఖ, లక్ష్మీరేఖ, శుభోక్త రేఖ, భూధికర్ణ, గజరేఖ, ఈ రేఖలన్నీ కూడా జీవిత రేఖతోటి ముడిపడి జీవిత రేఖ లక్షణాలని ప్రతిబింబించేటువంటి రేఖలు ఇవి. ఈ ఎపిసోడ్లో మనం ఈ జీవిత రేఖ వివిధ పేర్లతో ఎలా పిలువబడుతుందో తెలుసుకున్నాం. మరికొన్ని విశేషాలతోటి మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.